ఔటర్ రింగ్ రైల్ సర్వే షురూ. రీజనల్ రింగ్ రోడ్ అనుసంధాన రైల్వే ప్రాజెక్టులో కదలిక. గత ఏడాది ఫైనల్ లొకేషన్ సర్వే కోసం 13.95 కోట్లు మంజూరు. ఇప్పుడు ప్రాథమిక డెస్క్టాప్ స్టడీ మొదలు. త్వరలో హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే. ఉత్తర రింగ్ రోడ్లో స్పష్టత, దక్షిణ రింగ్ వివరాలు కోరిన రైల్వే శాఖ. దాదాపు 536 కిలోమీటర్లు. ప్రాథమిక అంచనా వ్యయం అయితే 12,000 కోట్లు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి రింగ్ రైల్ అనమాట. ఇది రైలుకి సంబంధించి కూడా రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాని చుట్టూ మళ్ళీ రింగ్ రైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఉత్తర భాగం రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇప్పటికే ఖరారైంది, కానీ దక్షిణ రింగ్ రోడ్ అలైన్మెంట్ అయితే ఇంకా ఖరారు అయితే కాలేదు. మొత్తంగా చూసుకుంటే 536 కిలోమీటర్లు అనమాట. 12,000 కోట్లు అయితే కాబోతున్నాయి. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 343 కిలోమీటర్ల నిండి ఉండగా దాని చుట్టూ విస్తరించే రైల్వే లైన్ మాత్రం దాదాపు 536 కిలోమీటర్ల నిడివితో ఉండనుంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా 12,000 కోట్లు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రధాన రైల్వే స్టేషన్లు అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్ట్ అయితే కొనసాగబోతుంది. రైల్వే ట్రాక్ మీదుగా రోడ్లను నిర్మించుకున్నట్లుగానే ఆయా ప్రాంతాల్లో రైల్ బ్రిడ్జ్లను కూడా నిర్మిస్తున్నారు. అక్కన్నపేట, యాదాద్రి, చిట్యాల, బుర్గాల, అదేవిధంగా వికారాబాద్, గద్వేల్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా వంతెనలు నిర్మించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఈ రైలు మార్గంలో దాదాపు 50 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా. 75 మీటర్ల వెడల్పుతో ఈ మార్గం సిద్ధమవుతుంది. స్టేషన్ ఉండే చోట 2 కిలోమీటర్ల పొడవుతో 200 మీటర్ల వెడల్పుతో భూమిని అయితే సేకరిస్తారు. ఈ ప్రాజెక్టులో ప్రతి కిలోమీటర్కు 20 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. భూసేకరణలో సగం మొత్తాన్ని కూడా కేంద్రం అయితే భరిస్తుంది. సో ఈ విధంగా ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో దాని చుట్టూ రీజనల్ రింగ్ రైల్ అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.